హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సాయినగర్ షిరిడి పార్ట్ 2 వీడియో ఏంటంటే మేమైతే 250 రూపీస్కి అయితే ఆఫ్లైన్లో రూమ్ తీసుకున్నాము. ఫస్ట్ అయితే ఈ ఫామ్ ఇచ్చారు. ఆ ఫామ్ ఫిలప్ చేయాలి, ఇట్లా లైన్లో నిలుచోవాలి కౌంటర్ నెంబర్ 2లో. ఒకవేళ జిరాక్స్ లేకుంటే బయటికి వెళ్ళి జిరాక్స్ తీసుకుని అవి సబ్మిట్ చేసుకుంటే మాకైతే రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. సో బయటికి వచ్చి చూసేసరికి అయితే ఇలా ఉంది. ఎంత బాగుందో చూడండి. సో మేమైతే కొంచెం ముందుకైతే వెళ్తున్నాము. మాకు K67లో రూమ్ అయితే దొరికింది. చూడండి, ఇలా ఇస్తారు, మన టికెట్ లాగానే ఉంటుంది, అది కూడా కన్ఫర్మేషన్. సో మేమైతే ముందుకైతే రీచ్ అవుతున్నాము. ఆ K బ్లాక్ ఉంది కదా, అందు లోపలికి వెళ్తే 67 రూమ్ నెంబరు. బయట అయితే ఇలా ఉంది, మంచిగా ప్రశాంతంగా కూర్చొని తింటున్నారు, ఆడుకుంటున్నారు. ఎంత బాగుందో చూడండి. 250 రూపీస్కి అసలు ఇంత నీట్గా ఉంటుందని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎప్పటికప్పుడే క్లీన్ చేసేస్తున్నారు ఇక్కడ. చాలా నీట్గా ఉంది, అసలు కొంచెం కూడా మరకలేదు. మేమైతే కొంచెం లోపలికైతే వెళ్ళాము, మా ఆయన అయితే ముందు వెళ్తున్నారు. సో K0 నుంచి 97 వరకు కూడా ఉంది. సో లిఫ్ట్ కూడా ప్రొవైడ్ చేశారు. ఫస్ట్ ముందైతే డీటెయిల్స్ అక్కడ సెక్యూరిటీ వాళ్ళు తీసేసుకుంటారు. ఆ తర్వాతే మనకు లోపలికి ఎంట్రీ ఉంటుంది అనమాట. సో ఇక్కడైతే చూడండి, మనకు బ్లాక్ వైజ్ అయితే ఉన్నవి. ఈ లిఫ్ట్ అయితే ఎక్కాము మేము. ఎక్కి తర్వాత సెకండ్ ఫ్లోర్కి అయితే రీచ్ అయ్యాము. ఇలా ఉంది, కొంచెం గ్రీన్గా అనిపించింది, చీకటి అయినా పర్లేదు, కానీ రూమ్కి వెళ్ళి చూస్తే మాత్రం బాగుంది. సో మేమైతే మాకు ఇచ్చినటువంటి నెంబర్ తీసుకొని, ఆ కీ తీసుకొని అయితే మేము ముందు వెళ్తున్నాము, మా ఆయన వెళ్తున్నారు. అండ్ ఇప్పుడు రూమ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎలా ఉందో చూడండి. K67 రూమ్ నెంబర్. మేమైతే రూమ్లోకి రీచ్ అయ్యాము. 3 బెడ్లు ప్రొవైడ్ చేశారు, 2 కుర్చీలు, సాయిబాబా ఫోటో కూడా మనకు ఉంటుంది. చూడండి, 2 కుర్చీలు బయట కూడా వేసుకొని చూడవచ్చు. సో మేము ఇప్పుడే వచ్చినాం కాబట్టి అంత క్లీన్ ఏం లేదు, తర్వాత క్లీన్ చేసేసుకుంటాము. బయట ఇది విండో, మొత్తం చెట్లే ఉన్నాయి బయట, మంచి ప్రశాంతంగా ఎయిర్ కూడా వస్తుంది. ఇది సింక్. వాష్రూమ్స్ అయితే 2 ప్రొవైడ్ చేశారు, ఒకటి స్నానం చేయడానికి, ఒకటి వాష్రూమ్ వెళ్ళడానికి. బయటికి వచ్చి చూస్తే ఈవినింగ్ టైంలో ఇలా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. చాలా ప్రశాంతంగా అనిపించింది, అందరు ఒకే దగ్గర ఉన్నారు. ఈ ఆశ్రమం అయితే మాకు బాగా నచ్చింది. అండ్ టిఫిన్ కూడా తక్కువే ఇక్కడ, ఫుడ్ కూడా చాలా ఫ్రీగా ప్రొవైడ్ చేశారు. చాయ్ అయితే 2 రూపాయలే. మేము ముందుకైతే వచ్చిన తర్వాత ఇక్కడ సాయిబాబా వంట వండుతున్నట్టుగా ఒక విగ్రహం అయితే ఉంది. అక్కడైతే ప్రజెంట్ మేము ఇక్కడ చూడడానికి వచ్చిన శ్రీ సాయిబాబా ప్రసాదాలయ. ఇందులో అయితే ఫ్రీ మీల్స్. సో తిందామని చెప్పేసి అయితే వచ్చాము. ఇక్కడ క్యాంటీన్ చూడండి ఎంత పెద్దగా ఉందో. గ్యాస్ ఇబ్బంది ఉందని చూడకుండా కూడా ఇంతగానో ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకసారి అయితే క్యాంటీన్ చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇప్పుడు ఈ రోజుల్లో అయితే గ్యాస్ అయితే కష్టమైంది, అయినా కూడా ఫుడ్ పెడుతున్నారంటే చాలా గ్రేట్. చూడండి, ఇప్పుడు ఫస్ట్ అయితే ఖాళీగా ఇట్లా పెట్టేసుకుంటూ వెళ్ళారు. సో ఒక రో ఫిలప్ అయిన తర్వాత ఇంకో రో ఫిలప్ చేస్తున్నారు. మన ఇష్టం ఉన్న కాడ కూర్చోవడానికి వీలు లేదు. వాళ్ళు ఎక్కడ కూర్చోమనంటే అక్కడే కూర్చొని తినాలి. మేమైతే చాలా నర్వస్ అయిపోయినాం. ఫస్ట్ అయితే మాకు ఆకలి వేసిందని చెప్పేసి అయితే కూర్చున్నాము. ఈ గ్లాసు ఒకటి, ఒక ప్లేట్ ఒకటి పెట్టారు. ఫస్ట్ వాటర్ పోస్తారు, ఇంకా తర్వాత ఏం పెడతారో చూడాలి. ప్రజెంట్ అయితే ఇంతమంది అయితే ఉన్నారు, ఇంకా చాలా ప్లేట్స్ అయితే ఖాళీ అయితే ఉన్నాయి. నాకైతే ఈ ఒక్క ఫెసిలిటీ బాగా నచ్చింది, రూమ్ అండ్ ఫుడ్. ఫస్ట్ ఒక స్వీట్ అయితే పెట్టారు, నెక్స్ట్ ఇంకేం పెడతారో చూడాలి. ఇంకొకరు వచ్చి ఇంకేమన్నా పెడతారేమో. సేమ్ తిరుపతి లాగానే ఉంది ఇక్కడ కూడా, మంచిగా అనిపించింది మాకు కూడా ఫుడ్. ఇప్పుడు అన్నం పెడుతున్నారు చూడండి, ఇలా లైన్గా పెట్టేసుకుంటూ వెళ్ళిపోతున్నారు ఫాస్ట్గా. ఒక చపాతి, ఆ తర్వాత చపాతి అతను కూడా వస్తారని చెప్పి విన్నాను. ఇంకా చపాతీ కోసం కూడా వెయిట్ చేయాలి. ఇప్పుడు ఇతనైతే కర్రీ వేసుకుంటూ వెళ్తున్నాడు, ఆమె అయితే తింటుంది, మాకు ఎదురుగానే ఉంది. నెక్స్ట్ చపాతి, ఒక పెద్ద చపాతీని ఒక 2 పీసెస్ లాగా కట్ చేసి హాఫ్ పీస్ అయితే వేస్తున్నారు. ఇప్పుడు నా దగ్గరికి అయితే వచ్చింది బండి, ఈ బండిలో నుంచి తీసి అయితే ఈ అక్క అయితే వేస్తుంది. చూడండి, నాకైతే వేసింది, కథ అయిపోయింది. ఇక మొత్తం అయితే ఇట్లా ఉంటుంది ఫుడ్ అక్కడ. సో కొంచెం తింటేనే బయటకు వచ్చాక శివాజీ గెటప్లో వీళ్ళైతే కనిపించారు. ఇది పార్ట్ 2 గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ. బాయ్ ఫ్రెండ్స్.